స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలున్నారా? వారు భద్రమేనా? స్కూళ్ళకి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సేఫ్గానే ఉంటున్నారా? ఏ పేరెంట్స్ అయినా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మా పిల్లలు బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారని చెప్తారు. ఇది చాలా కామన్. ఇది అసలు అడగాల్సిన ప్రశ్నే కాదని మీరు అడగొచ్చు. నిజమే, మీకొచ్చిన డౌట్ కరెక్టే. కానీ స్కూల్కి వెళ్లే పిల్లలు, కాలేజీ అమ్మాయిలు కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. స్కూల్ కని చెప్పి, ఫ్రెండ్స్ ఇంటికని చెప్పి వారు వెళ్లే రూట్ సపరేట్. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నరక రూపంలో వ్యవహరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఏంటి, షాక్ అయ్యారా? దిమ్మ తిరిగిపోతుందా? కానీ ఇది నిప్పు లాంటి నిజం. చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అది తెలిస్తే మీరు కూడా మీ పిల్లలపై నిఘా వేయక తప్పదు. చెన్నైలో సెక్స్ రాకెట్ ముఠాను ఛేదించారు పోలీసులు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. నదియా అనే 37 ఏళ్ల మహిళ తన కూతురు సాయంతో స్కూల్ గర్ల్స్ కు డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపింది. మొదట వారికి డాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసింది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలనే వలవేసింది. డబ్బు ఆశ చూపి 25,000 నుంచి 30,000 ఇస్తానని చెప్పి అభం శుభం తెలియని అమ్మాయిలను ఈ కూపంలోకి దింపింది. చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్లోని కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపించేది. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలని దానిపై కూడా గర్ల్స్కి శిక్షణ ఇచ్చేది. దీంతో పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధపు మాటలు చెప్పి దొంగచాటుగా ఈ రంపులోకి వచ్చేశారు. నిందితురాలు సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా క్లయింట్స్తో డీల్ చేసుకునేది. కస్టమర్లలో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. స్కూల్ బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో నిందితురాలు వారిని టార్గెట్ చేసింది. కొందరు డబ్బు వ్యామోహంతో ఈ కూపంలో చిక్కితే మరికొందరికి ఈ వల నుంచి తప్పించుకోవడం అసాధ్యమైంది. కారణం, వారి వీడియోలు చూపించి బెదిరింపులకు దిగింది నిందితురాలు. దీంతో ఏం చేయలేని నిస్సాహత స్థితిలో అమ్మాయిలు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జ్పై దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 17 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న 2 టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. నిందితులను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు బాలికలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చెన్నైలో జరిగిన స్కూల్ బాలికల సెక్స్ రాకెట్ పై బాలల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనకు తల్లిదండ్రులతో పాటు స్కూల్ నిర్వాహకులు, టీచర్లు కూడా బాధ్యత వహించాలన్నారు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ. ఈ రాకెట్ చూసిన తర్వాత చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల సెక్స్ రాకెట్ అనేది ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య బాలల హక్కుల సంఘం ఏముంటుంది? బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ గారు మన ముందు ఉన్నారు. అనురాధ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు తమిళనాడులో సంబంధించిన, చెన్నైకి సంబంధించిన ఘటన చూశారు, మీరు చదివారు. అవి ఎలాగంటే ఎవరిది తప్పు మనం అంచనా వేయాలి? ఇందులో స్కూల్స్ బాధ్యత ఎంత ఉంది అసలు ప్రధానంగా? ఫస్ట్ దీంట్లో స్కూల్స్ బాధ్యత ఉంటుంది. పిల్లలను మనం స్కూల్లో గడిపే గంటలు ఎక్కువ. ఇంట్లో ఈవినింగ్ వస్తారు, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు, పడుకుంటారు 12 అవర్స్ 8 అవర్స్. పిల్లలు ఎక్కువ సమయం అంటే దాదాపుగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు గడిపేది స్కూల్లోనే. స్కూల్కి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఆ టీచర్స్, ఆ యాజమాన్యం చూసుకోవాలి పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది ప్రతిదీ వాళ్ళు గమనించాలి. ఎందుకంటే తీసుకెళ్తారు, డ్రాప్ చేస్తారు, 2 జరుగుతాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు విడిగా వెళ్తున్నారంటే ఖచ్చితంగా స్కూల్ వాళ్ళు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఈరోజు మా బస్ ఎక్కలేదు, వ్యాన్ ఎక్కలేదు, ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే అది లేదు, ఎందుకు రాలేదు, ఒకవేళ యాబ్సెంట్ రెగ్యులర్గా అవుతున్నట్టయితే మీరు పిల్లలను ఎందుకు పంపించలేదు, అది ప్రతి వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. ఇక్కడ జరగలేదు అంటే స్కూల్ యాజమాన్యం కూడా రెస్పాన్సిబుల్ ఉంది.
టీచర్స్ రెస్పాన్సిబుల్. టీచర్స్కి తెలుస్తుంది పిల్లల బిహేవియర్. అంటే క్లాస్లో 45 మినిట్స్ ఒక టీచరు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఏ పిల్లవాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని ఈజీగా అంచనా వేయొచ్చు ఆ టీచర్ బాధ్యత అది. అంటే తెలుసుకోవాలి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే సమ్ రీజన్ ఉంది. వాళ్ళు అంటే అక్కడ మామూలుగా క్యాంటీన్స్ ఉంటాయి, కొనుక్కుంటారు, ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు పిల్లల కోసం అంటే మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు, పేరెంట్స్ ఇచ్చారా, పేరెంట్స్ని అడగాలి మీరు ఎంత డబ్బులు ఇచ్చి పంపించారు, ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే ఎందుకు ఇచ్చారు, ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది స్కూల్ వాళ్ళది. ఇలాగ మరోవైపు తల్లిదండ్రులు, ఇప్పుడు ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వెళ్ళి బ్యూటీషియన్ కోర్సులో లేకపోతే డ్యాన్స్ చేస్తున్నారండి, రాత్రిపూట కూడా రాకుండా ఉండే పరిస్థితులు చూస్తుంటే తల్లిదండ్రులది మనకి ప్రధానంగా తప్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఈ చెన్నై ఘటనలో చూస్తే తల్లిదండ్రులు చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు పిల్లలు, ఒకవేళ డ్రాయింగ్ నిజంగానే డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, బ్యూటీషియన్ కోర్స్ అయితే ఎక్కడ నేర్చుతున్నారు అన్నది వెంట వెళ్ళి చూడాలి. ఆ 13 ఇయర్స్ ఎంటర్ అయిన పిల్లలకు మైండ్ సెట్ వేరే ఉంటుంది, వాళ్ళ రకరకాల చేంజెస్ ఉంటాయి, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్నది మెయిన్గా తల్లిదండ్రులే గమనించాలి. ఇక్కడ గమనించి వాళ్ళు ఒకవేళ నైట్ లేట్ అయింది ఎందుకు రాలేదు వెంటనే వెళ్ళాలి, ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది, పోనీ ఆ పేరెంటే ఇంట్లో నేర్పిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి చూడాలి ఏం జరుగుతున్నది. ఒకవేళ వాళ్ళకు ఫోన్ ఇచ్చారా పేరెంట్స్ అంటే 13 ఇయర్స్ వాళ్ళకు ఫోన్ ఇవ్వకూడదు, ఇచ్చారు అంటే తల్లిదండ్రుల వాచ్ ఎంతవరకు ఉంది, కంపల్సరీ పేరెంట్స్ గమనించాలి. ప్రతి విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే మూడీగా ఉన్నారా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే మూడీగా అవుతారు పిల్లలు, అట్లేమన్నా ఉన్నారా, లేదా డ్రగ్స్ ఏమైనా వాళ్ళు ఇచ్చుంటే చాలా ఇదిగా బిహేవ్ చేస్తారు, వైలెంట్గా బిహేవ్ చేస్తారు, ఒక్కోసారి చాలా డిప్రెషన్లో ఉంటారు. ఆ మూడ్స్ని గమనించాల్సింది పేరెంట్సే, ఎవరికి తెలియదు. ఆ మూడ్ స్వింగ్స్ తల్లికి ఎక్కువగా తెలుస్తుంది. తల్లి చూడాలి ఏంటి అమ్మాయి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ అమ్మాయిలే వెళ్ళారు రాకెట్లో, అమ్మాయిల అంటే తల్లి చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది, కాకపోతే ఎక్కువ తల్లి చూస్తుంది దగ్గర నుంచి. కాబట్టి ఏంటి ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా పిల్లల్ని అడగాలి. ఒకవేళ వాళ్ళు ఇలాంటి రాకెట్లో ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే పేరెంట్స్ జాగ్రత్త పడాలి. ఇక్కడ పేరెంట్స్ తప్పు చాలా ఉంది, పేరెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఏమైంది ఏంటి అన్నది ప్రతిదీ అక్కడ టీచర్ని అడిగి తెలుసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని అడగాలి. ఒకవేళ చెక్ లేదంటే పిల్లలు తప్పుదారిన పట్టే అవకాశం చాలా ఉంది. 13 ఇయర్స్ పిల్లలకు మొబైల్స్ అసలు ఇవ్వకండి. పేరెంట్స్ అంటే బాగా ఈ మధ్యలో ప్రేమతో మొబైల్స్ కొనిస్తున్నారు, అది అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఏం చూస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆ 13-14 ఇయర్స్ ఏజ్ చాలా క్రూషియల్ పీరియడ్ పిల్లలను పెంచడంలో. తల్లిదండ్రుల బాధ్యతే ఎక్కువ దీంట్లో. అంటే మీరు దాదాపుగా దశాబ్దాల కాలంగా బాలల హక్కుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, అనేక కేసులు పెట్టించారు, మీరు కేసులు ఎదుర్కొన్నారు. ఇది చూస్తుంటే టోటల్గా ఈ బాలల హక్కులకి ఎంత భంగం కలిగింది, ఇందులో చట్టం ఇంకా ఎంత సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు? చాలా మార్పు రావాలి చట్టాలలో. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఇబ్బందికరమైన పరిస్థితే ఎదుర్కొంటున్నారు పిల్లలు. ఒకవైపు చదువుకోవట్లేదు అన్న బాధ ఒకవైపు అవుతుంది, ఎందుకంటే చుట్టూ ఈ అసలు నీడనే నమ్మలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న సమాజంలో. ఏమవుతుంది, బయటికి వెళ్తే సేఫ్కి ఇంటికి వస్తారా లేదా తెలియదు. తర్వాత స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో తెలియదు. రకరకాల ఘటనలను చూసాం మనం, టీచర్స్ అబ్యూజ్ చేసినాయి. అటు సొంత తండ్రిలే ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా చూసాము, లేదా ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు కూడా అబ్యూజ్ చేసిన సంఘటనలు చూసాం. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే మనము రెప్ప మూసి తెరిచేలోగా ఇబ్బందులు జరిగిపోతున్నాయి. కాబట్టి చట్టాలు చాలా ఇదిగా, ఇప్పుడు ఈ రాకెటే బయటపడింది, వాళ్ళని ఎంత పనిష్ చేయగలుగుతారు, ఒకవేళ ముందే ఎందుకు తెలుసుకోలేకపోతుంది ప్రభుత్వం? అంటే మనకు అన్ని టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాం కదా, ఇలాంటి టెక్నాలజీని ఎందుకు కనిపెట్టలేకపోతుంది? ఇప్పుడు వాట్సాప్లో
వాళ్ళు ఎవరినో కనుక్కుంటున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ఒక అమ్మాయిని కావాలంటున్నాడు. అది వాట్సాప్లో అంటే టెక్నాలజీ ద్వారానే కదా వాళ్ళు తెలుసుకునేది. అప్పుడు ప్రభుత్వం ఇంకా ఈజీగా కనిపెట్టచ్చు కదా, ఇలాంటి రాకెట్స్ జరుగుతున్నాయి, మనం అప్రమత్తం కావాలి అన్నది. అప్పుడు పిల్లలు సేఫ్ అవుతారు కదా. ఇప్పుడు ఎవరో చూసి ఎవరో చెప్పే వరకు పేరెంట్స్కి తెలియట్లేదు. పేరెంట్స్ ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి, టీచర్స్ అప్రమత్తంగా ఉండాలి, పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలి. నేను చదువుకి వెళ్తున్నానా ఇంకా వేరే దానికి వెళ్తున్నానా. అందుకే ప్రతి స్కూల్లో కూడా ఎవ్రీ మంత్ పిల్లలకు కౌన్సిలింగ్ అన్నది కావాలి, కంపల్సరీ చేయమని బాలల హక్కుల సంఘం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ ఉన్నట్లయితే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వదు. ఆ 12-13 ఇయర్స్ ఏజ్ చాలా మైండ్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి. అప్పుడు పిల్లలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఏజ్లో. అప్పుడు డైవర్ట్ అయిందంటే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి పిల్లలకు ఎవ్రీ మంత్. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటిది ఏదైనా బయటికి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్నది ముఖ్యంగా చూడాలి. చూడకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎంత కఠిన శిక్ష, ఎందుకంటే అందులో ఒక తల్లి ఎన్ని నడిపింది, ఇలాంటి వాళ్ళకి ఎంత కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది? శిక్షలు అంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఇంకెవరు ఇలాంటిది చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. ఎవరైనా ఇట్లా అంటే చేయకూడదు ఇలాంటి పనులు. అంటే ఎవరికైనా పిల్లలే. తన సొంత పిల్లలతో ఉన్న ఫ్రెండ్స్ తోటే ఈమె ఈ విధంగా బిహేవ్ చేసిందంటే ఆమె మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. ఆమెకు కావాల్సినంత కౌన్సిలింగ్ కావాలి, శిక్ష కావాలి. అంటే పిల్లలను, నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలను పిల్లల్లాగా చూడాలి. వాళ్ళను ఇలాంటి చెడు వ్యసనాలకు నేను తీసుకెళ్ళొద్దు అని ఆమెకు తెలియాలి. తెలిసే విధంగా ఆ కౌన్సిలింగ్ అన్నది జరగాలి. ఆమెకు శిక్షలు కూడా అంతే. అంటే ఎవరైనా చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడే విధంగా శిక్షలు ఉండాలని అంటున్నాను. థ్యాంక్ యూ అనురాధ గారు. ఇది మనకి తమిళనాడులో జరిగిన ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రధానంగా స్కూల్స్ బాధ్యత వహించడంతో పాటు ఒక రెగ్యులర్గా ఒక కౌన్సిలింగ్ అనేది విద్యార్థులకి, తల్లిదండ్రులకు ఉండాల్సిన అవసరం ఉందనేది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇప్పుడుండే చట్టాలను కఠినంగా మరింత కఠినతరం చేయాలి. ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్షతో పాటు మరొకరు ఇలాంటి నేరం చేయాలంటే భయపడే పరిస్థితులతో పాటు వాళ్ళకు కూడా ఆ మెంటల్ ఎబిలిటీ పైన ఒక కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు కూడా అనేది ఒక అభిప్రాయం బాలల హక్కుల సంఘం నుంచి వ్యక్తమవుతుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. చక్కగా స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా తయారయ్యారేంటి అని అంతా వరి అవుతున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దానిపై నిఘా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు.